రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓ మాఫియా. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి జేబులు ఖాళీ చేసి మాయబసారు. ఇప్పుడు ఈ బిజినెస్ లో వెంచర్ డీటీసీపీ అప్రూవల్ కావాలంటే సీత కష్టాలు పడక తప్పట్లేదు. అన్ని డాక్యుమెంట్స్ అనువుగా ఉన్నా అప్రూవల్స్ అందనంత దూరంలో ఉంటున్నాయి. పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా దరఖాస్తుదారులు చేసి ఓ చిన్న తప్పు వల్ల డీటీసీపీ అప్రూవల్స్ జాప్యమయ్యి ఇటు దరఖాస్తుదారులకు కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రియల్ రంగంలో తలెత్తుతున్న సమస్యలు, సామాన్యుడు అనుసరించాల్సిన విధి విధానాలపై గ్రౌండ్ రూట్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేసింది స్టార్ 9 న్యూస్. అంతే ఓపికగా వివరించారు డీటీసీపీ ఏడీఎం సృజన. నా స్టేట్ బ్యూరో అయితే గాని జనార్దన్తో సృజన ఫేస్ టు ఫేస్. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కావచ్చు, సోడా పరిధిలో కావచ్చు, రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగులా పెరుగుతున్నాయి. ఒక రకంగా ఇది అభివృద్ధికి సూచిక. మరొక వైపు ఈ రియల్ ఎస్టేటు మత్తులో ఈ రియల్ ఎస్టేటు ఒక దందాలో అనేక మంది అక్రమ దందాకు పాల్పడుతూ నిబంధనలను తొంగలో దొక్కి దానికి సంబంధించిన అక్రమాలు అయితే అవుతున్నాయో వాటిని కప్పిపుచ్చి ముందుకెళ్తున్నారు. ఈ బిజినెస్ ఈ దందా పట్ల అనేక రకమైనటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఎటువంటి నిబంధనలు అనుసరించాలి, వాటికి సంబంధించిన వివరాలు కనుక్కునేందుకు మనం డీటీసీపీ ఏడీఎం గారు ఉన్నారు మనతో. సృజన గారితో మాట్లాడి అసలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నమస్తే మేడం. మేడం, డీటీసీపీ వెంచర్ వేయాలంటే ఎటువంటి నిబంధనలు పాటించాలి, దానికి అనుసరించాల్సిన విధి విధానాలు మా ప్రేక్షకులకు చెప్తున్నారు. నమస్తే సార్. ఇది వచ్చేసి డీటీసీపీ పర్మిషన్ అనేది ఇంతకుముందు కొంచెం అప్లికెంట్స్ కానీ వాళ్ళు కానీ భూతద్దంలో చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా ఈజీ యాక్సెస్ ఉంది. అప్లికెంట్స్ చాలా ఈజీగా అప్లై చేసుకునేది గవర్నమెంట్ మనకి అన్ని కన్వీనియన్స్ ఇచ్చింది. కానీ డీటీసీపీ అప్రూవల్ అంటే ఏదో ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక మధ్యవర్తుల ద్వారా చాలామంది నష్టపోతున్నారు. సో అలా చేయకుండా అప్లికెంట్స్ మన త్రూ ఆన్లైన్ ద్వారా ప్రతిదీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంగా గవర్నమెంట్ మనకి సప్లై చేసింది. అన్ని గ్రామ పంచాయతీల నుండి కూడా ఈ పంచాయత్ అనే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి సాఫ్ట్వేర్ ప్రతిదీ ఆన్లైన్లో రావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి అన్ని కన్వీనియన్స్ కల్పిస్తున్నప్పుడు అప్లికెంట్స్ దాన్ని కొంచెం అర్థం చేసుకొని త్రూ ఆన్లైన్ ద్వారా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది సార్. ఇకపోతే 67 జీవో ప్రకారంగా గ్రామ పంచాయతీల్లో 33 ఫీట్ల రోడ్లు తీసి 40 ఫీట్ రోడ్డు తీస్తే అది ఈజీగా పర్మిషన్ వచ్చేస్తుంది సార్. యాక్సెస్ రోడ్ 40 ఫీట్ ఉంటే సరిపోతుంది. ఇకపోతే గ్రామాల్లో కొంచెం అంటే తెలియక అలా ఏదైనా ఏమీ లేక కూడా జీపీస్లో కానీ ఎక్కడ ఆఫీస్కి వెళ్ళి ఎవరిని కలిస్తే ఏ పేపరు ఎలా అప్లై చేసుకోవాలో తెలియని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు అన్నీ కూడా ఫోన్లు, అవేర్నెస్ ఇదంతా కూడా యాక్సెస్ పబ్లిక్కి వచ్చేసిందండి. దాని ద్వారా కొంచెం అవేర్నెస్ వచ్చింది. పబ్లికెంట్స్ ఉన్నారు, నేరుగా ఆఫీస్కి రాకపోయినా ఆన్లైన్ ద్వారా గ్రామాల్లో కూడా మీ సేవలు ఉన్నాయి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మీ సేవలు ఉన్నాయి. అక్కడికి పోయినా వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంది సార్. త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మధ్యవర్తులు ఇలాంటి ఇన్వాల్వ్ అయితే అప్లికెంట్స్ నష్టపోతున్నారు అనేది మాకు. అయితే మేడం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక రకమైన కొత్త పేర్లతో కొత్త వెంచర్లు వేస్తుంది. ఈ వెంచర్లలో నిజమైనది ఏది, డీటీసీపీ అప్రూవల్ ఉన్నది ఏది, గ్రామ పంచాయతీ అప్రూవల్ ఉన్నది ఏది, నిజంగా వీటిలో కొంటే మనం లబ్ధి పొందుతామా ఇబ్బందుల్లో పడతామా అనేది అర్థం కాని ఒక అయోమయ పరిస్థితిలో ఉంది. రంగురంగు ప్రోచర్లతోనే కస్టమర్లని అట్రాక్ట్ చేయటం, ఫోన్లలో మురిపించడం, మీకు స్వర్గం కనిపిస్తుంది, ఇందులో స్వర్గసీమ లాంటిది, బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది, మా దాంట్లో ప్లాట్లు కొంటే మీకు డెవలప్ అయితే అని చెప్తున్నారు. సో మీ వైపు నుంచి ఇటువంటి అక్రమ ప్లాట్లని, అక్రమ వెంచర్ నిరోధించడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తున్నారు? సార్, నేను ప్రతి వెంచర్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఏదైతే చెట్లు వేసి అమ్ముతున్నారో అది రైట్ కాదండి. అది అప్రూవల్ లేఅవుట్ కాదు. పబ్లిక్ దానికి అట్రాక్ట్ కావద్దు. ఎందుకంటే ఎక్కడో అడవులలో పోయి చెట్లు వేసి దానికి వితౌట్ పర్మిషన్స్తోని అమ్ముతున్నారు. సో అది కరెక్ట్ అయితే కాదు సార్. వితౌట్ కన్వర్షన్స్, గుంటలలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, తర్వాత
ఏదో రోడ్లు తీసి పేపర్ మీదే అమ్మేసుకోవడం, అక్కడ చెట్లు నాటడం, అక్కడ గ్రామ పంచాయతీకి ఇన్కమ్ సోర్సెస్ చాలా తగ్గుతున్నాయి సార్. అవన్నీ కూడా వాళ్ళైతే పబ్లిక్ అయితే వాటి విషయంలో మోసపోతున్నారు. డిటిసిపి లేఅవుట్స్ అనేది మేము ఇస్తున్న పర్మిషన్ల దగ్గర ప్రతి వెంచర్ దగ్గర బోర్డు పెడుతున్నారు. డిటిసిపి లేఅవుట్స్ అంటే ఇప్పుడు పబ్లిక్కి కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది. సో ఆ అవేర్నెస్తో కొంత బెటర్గానే ఉంది. కానీ ఇంకా కూడా చెట్లు నాటి అమ్మడం, చెట్లు వేసి అమ్మడం, ఎక్కడెక్కడో చాలా లోన్లీ ఏరియాలోకి తీసుకెళ్ళి ఆఫీసర్స్ కూడా తెలియని లోన్లీ ఏరియాస్లోకి తీసుకెళ్ళి పబ్లిక్ని కొంత అయితే లాస్ చేస్తున్నారు. అయితే మేడం ఇప్పుడు ఇదే మీరు చెప్పినట్టే లోన్లీ ఏరియాలకు వెళ్ళడం, తెలియని ప్రదేశాల్లో అంటే ఆఫీసర్లు కూడా గుర్తించిన ప్రదేశాలు వెళ్ళి అమ్ముతున్నారు. సో దీనివల్ల ఆఫీసర్స్ వైపు నుంచి అంటే ప్రజల వైపు నుంచి ఉన్న ఒక ఆరోపణ ఏంటంటే 2022 ఫిబ్రవరి 26 తారీఖు లోపు ఎన్ని వెంచర్లు అయితే అప్రూవ్ అయిన డిటిసిపి లేఅవుట్ వచ్చింది అనేది మీరు ఎందుకు ప్రజల ముందు ఉంచట్లేదు? ఎందుకు అంటే పత్రికా ప్రకటన చేసి ఈ రోజు వరకు జిల్లాలో ఈ రకమైన డిటిసిపి లేఅవుట్కి అప్రూవల్ అయింది అనేది ఎందుకు వివరించట్లేదు? దీనివల్ల మీ వైపు నుంచి ఉన్న జిల్లాలో ఈ రకమైన డిటిసిపి లేఅవుట్కి అప్రూవల్ అయింది అనేది ఎందుకు వివరించట్లేదు? దీనివల్ల మీ వైపు నుంచి ఉన్న ఈ చిన్న లోపం వల్ల ఏమవుతుందంటే ప్రతి వెంచర్ వాడు టీఎల్పీ నెంబర్ రాగానే టీఎల్పీ నెంబర్ వేసుకొని డిటిసిపి అప్రూవల్ అని చెప్పి ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ కస్టమర్ని చేస్తున్నారు. సో దీన్ని నివారించడానికి మీ వైపు నుంచి భవిష్యత్తులో ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? మేము ఖచ్చితంగా నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నామండి. మొన్న కూడా రీసెంట్లీ 2 వెంచర్లకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న ఆఫీసర్స్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఈఓఆర్డి వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ ద్వారా అక్కడ ఆపాలండి. అది ఆపి ఇమీడియట్గా ఫైల్ ఫార్వర్డ్ చేస్తే మేము ప్రాసెస్ చేస్తాం. పబ్లిక్లోకి ఖచ్చితంగా మేము తీసుకెళ్తున్నాం సార్. ఎక్కడ వెంచర్ వేసినా అక్కడ బోర్డు పెట్టిస్తున్నాం. అక్కడ డిటిసిపి లేఅవుట్ అని బోర్డు పెట్టండి అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. గ్రామ పంచాయతీ అంటే గ్రీన్ బెల్ట్ రోడ్స్ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. జీపీకి కావాల్సిన ఫీజెస్ ఇవన్నీ కూడా జీపీకి హ్యాండ్ ఓవర్ చేసేలాగా వాళ్ళ వెనకాలే ఉండి మేము ప్రోత్సహిస్తున్నాము అప్లికెంట్స్. అట్లా ఏం లేదు. కానీ ఈ చెట్లు వేసి నాటే వాళ్ళని మాత్రం మేము కొంత ఆపలేకపోతున్నాము సార్. అంటే మీ దగ్గరికి రాలేదు, మీ అప్రూవల్ రాలేదు కాబట్టి మీరు వ్యక్తిగతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భం లేదు కాబట్టి మీరు ఆపే పరిస్థితి లేదు. ఎస్ సార్, మాకు లేదు. అదే ఆ ఎన్ఫోర్స్మెంట్ అంతా గ్రామ పంచాయతీనే చూసుకోవాలి. మేము ఓన్లీ డిటిసిపి ఓన్లీ సజెషన్ బాడీ. అయితే ఇంకొకటి మేడం, ప్రజల్లో ఒక అవగాహన ఇబ్బందికరమైన అంశాలు ఏంటంటే ఇప్పుడు డిటిసిపి లేఅవుట్లో కొన్న ప్లాట్లకి, డిటిసిపి అప్రూవల్ కొన్న ప్లాట్లకి అన్ని అనుమతులు వస్తాయి. కరెంటు కావచ్చు, ఇంకేదైనా ఇంటి పన్ను కానీ వస్తుంది. అదే గ్రామ పంచాయతీ పరిధిలో తమ సొంతంగా ఉన్న ప్లాట్లు కానీ ల్యాండ్ కానీ తరతరాల నుంచి వచ్చిన ల్యాండ్లలో ఇల్లు కట్టుకోవాలనుకున్నా అవి గ్రామ కంఠం వెలుపల ఉన్నప్పుడు ఏ రకమైన ప్రొసీడింగ్స్ ఉంటాయో చెప్తారు? అది మ్యూటేషన్స్ ద్వారా చేసుకోవాలండి. యాక్చువల్గా జేపీస్లో వారసత్వంగా తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి వస్తుంది పిల్లలకి. కాబట్టి అది మ్యూటేషన్గా మార్చుకొని మ్యూటేషన్స్ ద్వారా అప్లై చేసుకుంటే 250 గజాల వరకు అంటే 300 గజాల్లోపు జీపీ పర్మిషన్స్ ఇస్తుంది సార్. మ్యూటేషన్స్ పెట్టుకొని ఇస్తున్నారు, తీసుకోవచ్చు అట్లా. అయితే మేడం ఇప్పుడు ఉన్న వెంచర్లలో హైవేకి ఆనుకొని ఉన్న వెంచర్లలో 60 అడుగుల వెడల్పు రహదారిని, 40 అడుగుల వెడల్పు రహదారిని ఇలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి వెంచర్లలో ప్లాన్స్ ఉన్నాయి. సో కరెక్ట్గా అప్రూవల్ రావాలంటే ఏ కొలతల్లో వెంచర్స్ ఉండాలి? 40 ఫీట్ సరిపోతుంది సార్. 100 ఫీట్ రోడ్డుకి యాక్సెస్ ఉండి, 100 ఫీట్ రోడ్డుకి వాళ్ళ భూమి ఉండి, అక్కడి నుంచి వాళ్ళ భూమిలోకి వెళ్ళాలంటే 40 ఫీట్ల రోడ్డు సరిపోతుంది. ఉన్న వెంచర్లలో 60 అడుగుల వెడల్పు రహదారిని, 40 అడుగుల వెడల్పు రహదారిని ఇలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి వెంచర్లలో ప్లాన్స్ ఉన్నాయి. సో కరెక్ట్గా అప్రూవల్ రావాలంటే ఏ కొలతల్లో వెంచర్స్ ఉండాలి? 40 ఫీట్ సరిపోతుంది సార్. 100 ఫీట్ రోడ్డుకి యాక్సెస్ ఉండి, 100 ఫీట్ రోడ్డుకి వాళ్ళ భూమి ఉండి, అక్కడి నుంచి వాళ్ళ భూమిలోకి వెళ్ళాలంటే 40 ఫీట్ల రోడ్డు సరిపోతుంది. సుడా లిమిట్లో వచ్చేసి 30 ఫీట్, అదే సుడా లిమిట్లో వచ్చి 40 ఫీట్ రోడ్డు యాక్సెస్ తీయాలి సార్. యాక్సెస్ తీయాలి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ సరిపోతుంది. కానీ డిటిసిపి అంటే జీపీస్లో ఉన్న ల్యాండ్స్ వచ్చేసి 40 ఫీట్ ఒకటి తీయాలి, 33 ఫీట్ రోడ్ ఒకటి తీయాలి.
రూల్. అప్పటికే 30 ఫీట్స్ రోడ్డు లింక్ రోడ్డు ఉంటుంది అనుకోండి, దానికి సంబంధించి ఏ రకమైన నిబంధనలు ఉంటాయి? అక్కడ ఎస్టాబ్లిష్ కాకపోతే అక్కడ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కానీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా సార్, అక్కడంతా కట్టుకుంటారు, అటుపక్క ఇటుపక్క కట్టుకుంటారు. తర్వాత తెలియక వాళ్ళకి కొంచెం జీపీస్లో నాలెడ్జ్ లేక కొంచెం ఇర్రెగ్యులర్గా రోడ్స్ ఉంటాయి వాస్తవంగా. అవి కొంచెం సెట్ బ్యాక్ జీవో ప్రకారంగా రూల్ చూసి రూల్ పొజిషన్లో ఇవ్వడం జరుగుతుంది సార్. వీటికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు, గవర్నమెంట్ ఆర్డర్స్, జీవోలు ఏ కాపీలు ఫాలో అవ్వాలి, ఏ రకమైన జీవోలు ఫాలో అవ్వాలి? డిటీసీపీఓ రూల్ వచ్చేసి జీవో వచ్చేసి 67 జీవో సార్. 67 జీవో ప్రకారంగానే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది సార్. ఓకే మేడం, ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ల గురించి ఏ రకమైన నియమ నిబంధనలు పాటించాలి, ఎలా అప్రూవల్ కావాలనే విషయాలు మాకు అమూల్యమైన సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇకనైనా రియల్ ఎస్టేట్ దందాలో మోసపోవద్దు. అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో దరఖాస్తుదారులు నేరుగా తమ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకున్నట్లయితే చాలా సులువుగా దానికి సంబంధించిన అప్రూవల్ ప్రాసెస్ జరుగుతుందని, మధ్యవర్తుల్ని